సర్కార్పై దూకుడు పెంచారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. మొన్న కొడంగల్, నిన్న కోహేడా, నేడు పరికి వరుస పర్యటనలతో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. భూములను కాంగ్రెస్ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు హరీష్ మాటలను ప్రజలు నమ్మరంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేశారు. గత వారం రోజులుగా భూముల అంశంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. నాదర్గుల్, కోహెడ్, పరిగి భూముల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రభుత్వంపై ఆరోపణలు సంధిస్తున్నారు. నాదర్గుల్లో 7,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను మంత్రి పొంగులేటి అండతో కొందరు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. 3,000 కోట్ల విలువైన కోహెడ్ పండ్ల మార్కెట్ భూములను అమ్ముకునేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. మంగళవారం పరిగి నియోజకవర్గంలోని కాడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితుల ఆందోళనలో పాల్గొనేందుకు సిద్ధమైన హరీష్ రావును పోలీసులు కొద్దిసేపు హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పరిగి వైపు వెళ్తున్న హరీష్ రావు, సబిత, ఎర్రబల్లి దయాకర్ రావును అప్పా జంక్షన్ దగ్గర పోలీసులు అడ్డుకుని శంషాబాద్ పిఎస్ కు తరలించారు. అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. కాడ్లాపూర్లో భూసేకరణకు వ్యతిరేకంగా వారం రోజులుగా పరిగి రైతులు ఆందోళన బాట పట్టారు. ఇండస్ట్రియల్ పార్కు కోసం 1,200 ఎకరాల సేకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆందోళనలో పాల్గొంటుంది. రేవంత్ కన్ను ఇప్పుడు పరిగి భూములపై పడిందన్నారు హరీష్ రావు. ఇలా పరిగిలో వ్యవసాయ భూములు లాక్కుంటా దోస్తులకో నా అనుయాయులకు కట్టబెడతా అని చెప్పి పరిగిలో రైతుల భూములు లాక్కుంటావు. ఎంతసేపు భూములే తప్ప నీ పాలన ఉందా? ఆ 3 నెలలకే పిల్ల పుడతాడా అని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు లోకంలో 9 నెలలకు పిల్లలు పుడతారని. కానీ నువ్వే చెప్పినావు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలైతాయి అన్నావు. అయినాయా అమలు? ఇలా అవ్వాతాతల దగ్గరికి పోయి రాక్షసుడు ఎవడు అంటే రేవంత్ రెడ్డి అని చెప్తారు. ఇలా రైతన్నల దగ్గరికి పోయి రాక్షస పాలన ఏది అంటే రేవంత్ పాలన అంటారు. ప్రజల భూములను, రైతుల భూములను దోచుకోవాలని రేవంత్, ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారన్నారు హరీష్ రావు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కు పరిమితమవుతుందన్నారు. నువ్వు మోసం చేయని సెక్షన్ ఏమన్నా ఉన్నదా? ఎంతసేపు పోలీసులు అడ్డం పెట్టుకుని నడుపుతున్నావు. ప్రజలకు అర్థమైంది నువ్వేదో మళ్ళా గెలుస్తా అని పగటికల్గా అంటున్నావు. ఏడబోయినా చెప్తున్నావు. నువ్వు గెలుసుడు కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ కు వచ్చేది సింగిల్ డిజిటే వస్తుంది బిడ్డ. నువ్వు మళ్ళా గెలిచేది అయిపోయింది నీ పని. రేవంత్ రెడ్డి అంటే గాన్ కేసు. హరీష్ రావు మాటలు ఎవరూ నమ్మరన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ నేతలు ముందుగా పార్టీ భవిష్యత్తు చూసుకోవాలన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. మూసీ వైపు భూములు తీసుకుంటామనంటే మూసీ కాడ ఉన్న వైపు ముందు రోజు పోయి ప్రజల్ని ఏదో ఒకటి అబద్దాలు చాడీలు చెప్పి చేస్తుంటారు. ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే ఎక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటే అక్కడికి పోవడం, రెచ్చగొట్టడం, దాడులకే ప్రేరేపిస్తుంది. ఇలాంటి ప్రతిపక్షం తెలంగాణకు ఉండడం అనేది ఒక రకమైన దురదృష్టమే. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధికి అడ్డుపడడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందన్నారు కాంగ్రెస్ నేతలు.